హలో మిత్రులారా, భారతదేశంలో వివాహం కేవలం ఒక బంధం కాదు, దానిని ఒక జీవిత లక్ష్యంగా చూస్తారు. చిన్న వయసు నుండే పెళ్లి చేసుకోవడమే గొప్ప విజయం అని ప్రజలకు చెబుతారు. కానీ ఇది నిజంగా అంత సులభమా? వేడుకలు, ఆచారాలు మరియు సామాజిక ఆమోదం వెనుక ప్రజలు పట్టించుకొని లేదా ఎన్నడూ మాట్లాడని అనేక ప్రతికూలతలు ఉన్నాయి. ఈరోజు భారతీయ సందర్భంలో వివాహంలోని చీకటి కోణాల్ని అన్వేషిద్దాం. మొట్టమొదటి చీకటి కోణం, వ్యక్తిగత స్వేచ్ఛను కోల్పోవడం. అనేక భారతీయ వివాహాలలో, ముఖ్యంగా సాంప్రదాయ వివాహాలలో వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రాధాన్యత తగ్గిపోతుంది. వృత్తి, జీవనశైలి మరియు స్నేహాల గురించిన నిర్ణయాలు కూడా తరచుగా భాగస్వామి లేదా కుటుంబం ద్వారా ప్రభావితం చేయబడతాయి లేదా నియంత్రించబడతాయి. రెండవ చీకటి కోణం, కుటుంబ ఒత్తిడి మరియు జోక్యం. భారతదేశంలో వివాహం కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య కాదు, అది రెండు కుటుంబాల మధ్య జరిగేది. ఇది తరచుగా నిరంతర జోక్యం, అంచనాలు మరియు భావోద్వేగ ఒత్తిడికి దారితీసి సంబంధాన్ని మరింత క్లిష్టతరం చేస్తుంది. మూడవ చీకటి కోణం, వృత్తిపరమైన త్యాగాలు. చాలామంది, ముఖ్యంగా మహిళలు, వృత్తి కంటే కుటుంబానికే ప్రాధాన్యత ఇవ్వాలని ఆశించబడతారు. పెళ్లి తర్వాత బాధ్యతల కారణంగా కలలు తరచుగా వాయిదా పడతాయి లేదా పూర్తిగా త్యాగం చేయబడతాయి. నాల్గవ చీకటి కోణం, ఆర్థిక భారం. ఖరీదైన పెళ్లిళ్ల నుండి రోజువారీ బాధ్యతల వరకు వివాహం ఆర్థికంగా ఒత్తిడితో కూడుకున్నదిగా మారవచ్చు. కొన్ని సందర్భాలలో కేవలం సామాజిక హోదాను నిలబెట్టుకోవడం కోసం అది అప్పులకు కూడా దారితీస్తుంది. ఐదవ చీకటి కోణం, సామాజిక అంచనాలు మరియు తీర్పులు. పెళ్లి తర్వాత సమాజం ఒక పరిపూర్ణమైన జీవితాన్ని ఆశిస్తుంది. పిల్లలు, స్థిరత్వం, కట్టుబాట్లకు అనుగుణంగా ప్రవర్తన. మీరు ఈ మార్గాన్ని అనుసరించకపోతే మీరు నిరంతర తీర్పులకు ఎదుర్కొంటారు. ఆరవ చీకటి కోణం, భావోద్వేగ అనుకూలత లేకపోవడం. పెద్దలు కుదిర్చిన వివాహంలో కొన్నిసార్లు వ్యక్తులు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి తగినంత సమయం పొందలేరు. ఇది భావోద్వేగ దూరం, అపార్థాలు మరియు దీర్ఘకాలిక అసంతృప్తికి దారితీయవచ్చు. ఏడవ చీకటి కోణం, విడాకుల పట్ల అపవాదు. భారతదేశంలో ఒక వివాహ బంధం విషపూరితంగా మారినప్పటికీ దాన్ని ముగించడం అంత సులభం కాదు. విడాకులను ఇప్పటికీ ప్రతికూలంగానే చూస్తారు. ఇది చాలామందిని అసంతృప్తికరమైన సంబంధాలలోనే ఉండిపోయేలా చేస్తుంది. ఈ వీడియో ముగించే ముందు ఇది గుర్తుంచుకోండి. భారతదేశంలో వివాహాన్ని తరచుగా గొప్పగా కీర్తిస్తారు, కానీ దానితో పాటు తీవ్రమైన సవాళ్లు కూడా ఉంటాయి. వాటి గురించి ప్రజలు బహిరంగంగా అరుదుగా చర్చిస్తారు. దీని అర్థం వివాహం చెడ్డదని కాదు, కానీ దాని వాస్తవాలను అర్థం చేసుకోకుండా గుడ్డిగా అందులోకి ప్రవేశించడం పశ్చాత్తాపానికి దారితీయవచ్చు. అసలు ప్రశ్న మీరు వివాహం చేసుకోవాలా అనేది కాదు. అసలు ప్రశ్న ఏమిటంటే, దీనితో పాటు వచ్చే వాటన్నిటికీ మీరు సిద్ధమేనా? వీడియో చూసినందుకు ధన్యవాదాలు ఫ్రెండ్స్. అండ్ మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.